కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. నిన్నటి రోజున అంబరీషుడు ద్వాదశి పారణ ఘడియలు దాటిపోతుండడంతో ఏమి చేశాడు, దుర్వాస మహర్షి వచ్చారా అన్న విషయాన్ని మనం ఈరోజు 25వ అధ్యాయంలో తెలుసుకుందాము. అంబరీష, నీ ధర్మ సంకటము తీర్చడం మా వలన కాదు, నీ మనస్సుకు ఎలా తోస్తే అలా చేయమన్నారు బ్రాహ్మణోత్తములు. ఓ బ్రాహ్మణోత్తములారా, విష్ణు భక్తిని విస్మరించడం అంటే పురుల క్రోధాన్ని భరించడం శ్రేయస్కరం అనిపిస్తోంది. అవునా, కార్తీక ద్వాదశి గడియలు దాటక ముందే దూర్వాస మహర్షి ప్రమేయమును గణింపక ఒకంత మంచినీళ్లను త్రాగుతాను, నా రాత ఎట్లా ఉన్నదో అట్లే జరగనీయండి అంటూ ఆ విప్రులు చూస్తుండగానే క్రొద్దిగా జలపానం చేశాడు. నోటి వద్ద ఉన్న పాత్ర ఇంకా నేల మీద పెట్టనే లేదు. అదే సమయంలో దుర్వాస మహర్షి లోపలికి అడుగుపెట్టి జలపాత్రను కింద పెడుతున్న అంబరీషుడిని చూసి జరిగిందేమిటో గ్రహించి తీవ్ర కోపంతో ఊగిపోయాడు. అతని చుట్టూ ఉన్న విప్రులను చూసి అసహ్యించుకున్నాడు. తన తీవ్రమైన ఎర్రబారిన కన్నులతో తేరిపార చూస్తూ రాజునిట్లు నిందించాడు. ఓరోరి దురంకారపూరిత అంబరీష, అతిథినైనా నేను రాకుండా పాలన చేస్తావా? అతిథికి ముందు పెట్టకుండా భుజించువారు అశుద్ధంతో పురుగులాగా గిలగిలలాడుతారు కదా. ఆకలి తీర్చే ఏ ఘన ద్రవ పదార్థమైన అన్నంతో సమానమే. అతిథులు అందున బ్రాహ్మణులు రాకుండా జలపానం చేస్తావా? బ్రాహ్మణ ప్రీతిపాత్రుడైన ఆ భగవంతున్నే ధిక్కరించావు కదా అంటుండగానే, మునీంద్ర, శాంతించండి, శాంతించండి. మీరన్నట్లు నేను తప్పిదమే చేశాను, నన్ను మన్నించండి. జాత్యాహంకారం వలన సొంతంగా నిర్ణయం తీసుకోవడం తప్పిదమే, కానీ మీరు బ్రాహ్మణులే, శాంతస్వరూపులే కావున కోపగించక నా తప్పును మన్నించండి. మీ వంటి మహాతప సంపన్నులే మమ్ములను ఉద్ధరించగలరు, కావున నా యందు దయవుంచి నా తప్పును మన్నించండి అని దుర్వాసుని పాదాలపై పడ్డాడు అంబరీషుడు. కోపిష్ఠుడైన దుర్వాసుడు కనికరించలేదు సరికదా, తప్పు చేసిందే కాగా పైగా నన్నే మన్నించమందువా అంటూ అహంకారము తలకెక్కగా పాదాలపై పడ్డ అంబరీషుని తలను ఒక్క తన్ను తన్నాడు. అంతే, అంబరీషుని తలపైనున్న కిరీటము దొర్లుకుంటూ అల్లంత దూరాన పడింది. అంబరీష, నేనసలే కోపిష్ఠుడను, నా కోపం తగ్గడానికి నిన్ను శిక్షించడం ఒక్కటే మార్గము. దిగో శపిస్తున్నాను, కాసుకో. నీవు 10 జన్మల వరకు చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జుగాను, కురూపిగాను, క్రూర బ్రాహ్మణునిగాను, అమాయక క్షత్రియుడుగాను, నీచ క్షత్రియుడుగాను, ఒక పెద్ద బండరాయిగాను, దయారహితుడైన దుష్ట బ్రాహ్మణునిగాను జన్మించదవుగాక అంటూ శపించాడు. దుర్వాసుని శాపమునకు అవాక్కయ్యాడు అంబరీషుడు. అంతా దైవలీల, కానున్నది కాక మానదు, జరగబోయేది జరక్క మానదు, అంతా నా కర్మ అనుకుంటూ నిశ్చలమైన మనసుతో ఆ శ్రీ మహావిష్ణువునే తలుచుకుంటూ ఉండిపోయాడేమో. అతని నోటి నుండి అప్రయత్నంగా గృహ్ణామి అనే శబ్దం వెలువడింది. అది విన్న దుర్వాసుడు ఇంకనూ రెచ్చిపోయాడు. ఇంకా పెద్దగా శపించాలని నోరు తెరవబోయాడు. కానీ అంబరీషుని అంతరంగమందున్న శ్రీహరి తన భక్తుని రక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పూజా మందిరంలోనున్న అంబరీషుడు నిత్యం పూజించే సుదర్శన చక్రాన్ని ప్రేరేపించింది. అంతే, అందరూ చూస్తుండగానే అది రివ్వున గిరగిరా తిరుగుతూ దుర్వాసుని పైకి రాసాగింది. దివ్య కాంతులతో మెరుపులను విరజిమ్ముతూ వస్తున్న సుదర్శనాన్ని చూడగానే దుర్వాసుడు భయకంపితుడయ్యాడు. అది తనను మట్టుబెట్టడానికే వస్తోందని గ్రహించిన దుర్వాసుడు కాంతి వేగంతో పరిగెడుతూ భూమండలమంతా తిరగజొచ్చాడు. సుదర్శనము అంతకంటే వేగంగా దుర్వాసుని వెంటబడి తరమజొచ్చింది. మరణ భీతితోనున్న దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మ ఋషులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చివరకు బ్రహ్మను, శివుణ్ణి కూడా శరణుజొచ్చాడు. దుర్వాసుని తరుముతూ విశేషమైన కాంతితో నిప్పు రవ్వలను వెదజల్లుతూ అతి వేగంగా గిరగిరా తిరుగుతూ దివ్య కాంతులు వెదజల్లుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి ఎవరికి వారే, మహర్షి, నిన్ను రక్షించడం మా వలన కాదు, అది మా శక్తికి మించిన పని, కావున నీవు తిన్నగా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువునే శరణు వేడుకోమన్నారు. నీకు అభయమిచ్చే శక్తి శ్రీ మహావిష్ణువుకు ఉన్నది తప్ప మరెవ్వరికీ లేదు అని అన్నారు. 25వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, క్రోధము, ఆవేశము ఎంతటి మహా పాపభూయిష్టమైన పనినైనా చేయిస్తుంది.
అంతటి తపశ్శాలి అయిన దుర్వాసుడు కూడా అంబరీషుణ్ణి క్షమించక శాపాన్ని ఇచ్చాడు. తత్ఫలితంగా సుదర్శన చక్రం అతని వెంటబడి తరమసాగింది. ఈ తర్వాత 26వ అధ్యాయంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాము. 26వ అధ్యాయము. శ్రీ మహావిష్ణువును తప్ప అందరినీ ఆశ్రయించి అభయం పొందలేని దుర్వాసుడు మరింత భీతి చెందినవాడై చేసేదేమీయూ లేక వైకుంఠానికి వచ్చి, హే కరుణామయ, కమలనాభ, మాధవ, మధుసూదన, కోటి సూర్యకాంతియుతమైన వేడితో నీ సుదర్శన చక్రము నన్ను వెంటాడుతోంది. ఓ మహాప్రభు, దయచూపు. అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రం బారి నుండి నన్ను కాపాడు స్వామి. దివ్య కాంతులు విరజిమ్ముతూ సుదర్శన చక్రం నుండి రక్షింపుము తండ్రి. నీ ఒక్కడే నన్ను రక్షించగలవాడవు, కాదనకు స్వామి అంటూ శ్రీమన్నారాయణ్ణి పాదాల మీద పడి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. చిద్విలాసంగా చిరునవ్వులు ఒలికిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు, దుర్వాస, భలే బాగున్నది. చివరకు నన్నే శరణు చొచ్చావా? సర్వమును సర్వేశ్వరుడనైన నాకు బ్రాహ్మణులే దైవాలు. నేను బ్రాహ్మణ ప్రీతి పాత్రుడని తెలుసు కదా. నువ్వు సద్బ్రాహ్మణుడువు, పైగా రుద్రాంశ సంభూతుడువు. నీలో శాంత స్వభావము ఇసుమంతనైనను లేదు. ఆలోచనారహితుడవై అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. 12 గడియలలో పారణ చెయ్యాలని నీకు కూడా తెలుసు కదా. ఒకవేళ నదీ స్నానమునకు వెళ్ళేటప్పుడైనా అంబరీష, 12 గడియలలోపు నేను రానట్లయితే నీవు పారణ చేయుము అని అనుమతి అయినా ఇచ్చావా? అదీ లేదు. 12 గడియలు దాటిపోవడానికి కొన్ని క్షణాల ముందే అంబరీషుడు జలపానం చేశాడు. అప్పటి వరకు నీ కోసం వేచి చూచాడు కదా. పోనీ దానినైనా నీవు పరిగణలోకి తీసుకున్నావా? లేదే. అహంకార పూరితుడవై కోపంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని శపించావు. ఇది అన్యాయము కాదా? అతనికి నిన్ను అవమానించాలనే ఉద్దేశం ఏమాత్రమూ లేదు. 12 వ్రతభంగం అవుతుందన్న భయముతోనే కొంచెము మంచినీళ్లను పుచ్చుకున్నాడు. జలపానం చేయడం నిషిద్ధాహర్తులకు కూడా దోషం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. అలాంటప్పుడు నీవు శపించాల్సిన పనేమున్నది? కావున ముందుగా నీవు కోపాన్ని నిగ్రహించుకో. కోపము అనర్థదాయకము. కోపం వలన జ్ఞానము నశించిపోవును. పోనీ నీవంత కఠినంగా మాట్లాడుతున్నా అంబరీషుడు ఎక్కడైనా కోపం తెచ్చుకున్నాడా? లేదే. పైగా నీ కాళ్లపై పడి పరిపరి విధాల వేడుకున్నాడు. అయినను నీవు కరుణించక 10 దుర్భర జన్మలను అనుభవించమని శపించావు. నేను తలుచుకుంటే నా భక్తుల సంరక్షణార్థం నీ శాపాన్ని వ్యర్థం చేయగలను. బ్రాహ్మణ వాక్యం వట్టిపోకూడదనే లోకోపవాదమునకు, లోకనీతికి కట్టుబడి బ్రాహ్మణులను కించపరచరాదనే మంచి బుద్ధితోనే అతని అంతరంగమున చేరి గృహ్ణామి అని అనిపించితిని. అది అనిపించినది నేనే కాని అతడు కాదు. నీవు శపించిన సంగతి కూడా అతనికి స్పష్టంగా తెలియదు. అయినను మించిపోయినదేమీ లేదు. అతని 10 దుర్భర జన్మలను రక్షించువానిగా నేను 10 అవతారాలను ధరిస్తాను. దుర్వాస, తెలిసో తెలియకో నీ కోపకారణంగాను అజ్ఞానం వల్లగాను పరమ పావనుడు శ్రీహరి భక్తుడైన అంబరీషుణ్ణి శపించావు. కానీ నీ శాపాన్ని నేను దశావతారములు ఎత్తుటకు వినియోగిస్తాను. ఎందుచేతనంటే బ్రాహ్మణుల వాక్యములు వృధా కారాదనే శాస్త్ర నిర్ణయం వలన నీ శాపము వృధా కానీయక దానిని దశావతారాలకు అనుగుణంగా మలుచుకుంటాను. ఈ కల్పాంతరాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించి శిష్టుడైన మనువును కాపాడడానికి మత్స్యావతారం దాలుస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. ఆ మందరగిరి పర్వతం భూమిలో దిగబడకుండా ఉండేందుకు దానికి ఆధారంగా కూర్మావతారం అంటే తాబేలుగా అవతారాన్ని ధరిస్తాను. భూమిని ఉద్ధరించేందుకు, ప్రజలను రక్షించేందుకు, సాగరంలో భూమి మునిగిపోకుండా కాపాడేందుకు హిరణ్యాక్షుని సంహరించడానికి వరాహ అవతారాన్ని ధరిస్తాను. హరినామమే తప్ప ఇతర నామం రుచించని శ్రీహరికి బద్ధ శత్రువైన హిరణ్యకశిపుని వధించడానికి వికృత రూపుడనై నరసింహ మూర్తిగా అవతారం దాలుస్తాను. బలి చక్రవర్తి ధర్మాత్ముడైనప్పటికీ, మిక్కిలి దానగుణ సంపన్నుడైనప్పటికీ సర్వదేవతా సంరక్షణార్థం పొట్టి ఒటువుగా వామనుడిగా అవతరిస్తాను. త్రేతాయుగంలో దుర్మార్గపు ప్రభువులను అంటే రాజులను మట్టు పెట్టడానికి జమదగ్ని కుమారునిగా జన్మించి గండ్రగొడ్డలి ఆయుధంగా చేసుకొని పరశురాముడిగా అవతరిస్తాను.
మితిమీరిన వరబర గర్వంతో మదమెక్కిన రావణుని సంహరించడం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడై భగవంతుడనే ధ్యాసే లేక సాధారణ మానవ మాతృడిగా దశరథ తనయుడిగా జన్మించి రామావతారం దాలుస్తాను. ఇక ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపనార్థం అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం లేక కేవలం ఒక అన్నకు తమ్మునిగా ఉంటూ కృష్ణునిగా వర్ధిల్లుతూ శ్రీకృష్ణావతారం ధరిస్తాను. కలియుగారంభంలో పాప నివారణకు, హింసా నిర్మూలనకు అహింసయే మానవ ధర్మమని చాటు చెప్పుటకు బుద్ధునిగా అవతరిస్తాను. ఇక కలియుగాంతమున శత్రువులను నిర్జించుట కొరకు సామదాన భేదములు పనికిరానందున దండోపాయమే శ్రేయస్కరమని చిత్రాతి విచిత్ర మారుణాయుధాలతో శత్రువులను దునుమాడుకుతూ కల్కిగా అవతరిస్తాను. దుర్వాస మహర్షి నా ఈ దశావతారాలను అందలి లీలలను గ్రహిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ ఎవరైతే పఠిస్తారో స్తోత్రిస్తారో వారి పాపాలను భగవంతుడనైన నేను నిర్మూలిస్తాను. వర్ణాశ్రమాలను అనుసరించి దేశకాల వయో అవస్థలను బట్టి ధర్మము అనేక విధములుగా ఉంటుంది. అందులో భాషిస్తున్న ఏకాదశి ఉపవాసము, మరుసటి నాడు ద్వాదశి పారణ అత్యంత పుణ్యదాయకములుగా పేర్కొనబడ్డాయి. వైదిక ధర్మాచరణ చేసినందుకు నీవు అంబరీషుణ్ణి శపించబోయావు. పైగా క్రోధముతో మరో ఘోప శాపాన్ని ఇవ్వదలిచావు. అందుకే బ్రాహ్మణ వాక్యాన్ని సత్యం చేయడం కోసం పరమ హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడైన అంబరీషుణ్ణి కాపాడడం కూడా రెండూ నా బాధ్యతలే కనుక నీవు మరలా శపించకుండా నిలువరించేందుకే సుదర్శన చక్రాన్ని వినియోగించాను అని శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో ఇంకా ఇలా ఉపదేశించారు. 26వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, కోపము ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, కోపాన్ని నిగ్రహించుకున్న వాడే పరమ భక్తుడవుతాడు. పరమ ఇంద్రియ నిగ్రహంతో ఉండి భగవంతుడికి చేరువవుతాడు. మనము 27, 28వ అధ్యాయములలో ఇంకా ఏం జరిగింది, సుదర్శన చక్రము దుర్వాసుని శిక్షించిందా లేదా, ఏం జరిగింది అన్న విషయాన్ని 14వ రోజున అనగా రేపు 27, 28వ అధ్యాయముల్లో పారాయణము చేద్దాము. ఆ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత మంచి విషయాలు కార్తీక మాసంలో మనకు కార్తీక పురాణ శ్రవణం వల్ల తెలుస్తున్నాయి. నాకు కూడా చాలా ఉత్కంఠతతో ఉన్నాను. నేను కూడా సుదర్శన చక్రం ఏం చేయబోతున్నది రేపటి రోజున తెలుసుకుందాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఇటువంటి పరమ భాగవతోత్తములైన అంబరీషుని చరిత్ర వినడం మనకు ఎంతో పుణ్యదాయకం. కావున మనము ప్రతిరోజు ఈ కార్తీక పురాణాన్ని విందాం, పఠిద్దాం. 10 మందికి వినిపించి పుణ్యాన్ని సంపాదించుకుందాం. వాళ్ళకు కూడా పుణ్యం వచ్చేటట్టు చేద్దాం. మనము ఈ కార్తీక మాసంలో ఏ పని అయినా చేసుకుంటూ కూడా పురాణ శ్రవణం చేయవచ్చు. ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల యందును పురాణ శ్రవణం చాలా మంచిది. కావున మనము ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నా కూడా ఆ పని చేసుకునేటప్పుడు ఈ వీడియోను ఆన్ చేసుకొని మనము పురాణ శ్రవణం చేసిన మనకు పుణ్యం వస్తుంది. అలాగే కార్తీక పురాణము విన్న ఫలితం కూడా దక్కుతుంది. ఈ ఆధ్యాత్మిక ఛానల్ ఇటువంటి మరెన్నో అద్భుతమైన పరమ భాగవతోత్తములైన భక్తుల పురాణాలను, చరిత్రలను మనం విందాం, తరిద్దాం. ఓం తులసీ దేవ్యై నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.